దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన మహిళా నేత ఈశ్వరీబాయి అని కొనియాడారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా ఈశ్వరీబాయి ఖ్యాతికెక్కారన్నారు. మంత్రి సీతక్క అంతటి ఖ్యాతి దక్కించుకున్నట్లు చెప్పారు మంత్రి వివేక్. ఈశ్వరీబాయి సేవాగుణం అలవరుచుకున్న మాజీ మంత్రి గీతారెడ్డి ప్రజాసేవలో ముందున్నారన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జట్టి ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలకు మంత్రి సీతక్కతో పాటు స్పీకర్ ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారుల ఆట పాటలు ఆకట్టుకున్నాయి. ఈశ్వరీబాయి గారి 107వ జయంతి సెలబ్రేషన్స్ ఏదైతే చేసుకుంటున్నామో నిజంగానే గీతారెడ్డి గారికి మనం అభినందనలు చెప్పాలి. వారు ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ ఉండే. నిజంగానే మా నాన్నగారు చాలాసార్లు వాళ్ళిద్దరూ స్నేహితులు ఉండే. ఇప్పుడు కూడా చెప్పేవారు నిజంగానే పైకి వచ్చి దళిత రైట్స్, సివిల్ రైట్స్ ఇవన్నిటి గురించి ధైర్యంగా ముందుండి కొట్లాడి సాధనలో ఎప్పుడు కూడా వెనుకపోలేదు. చాలా స్టోరీస్ ఉన్నాయి ఇట్లా ఈశ్వరీబాయి గారి మీద. ఎందుకంటే వారు స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ విద్య నేర్పించాలి, మహిళల అందరికీ కూడా ఒక ఎంపవర్మెంట్ రావాలంటే విద్యతో రావాలని చెప్పి వారు కూడా చాలా స్కూల్స్ ప్రారంభించి ఈ స్కూల్స్లలో మహిళలకు అందరు కూడా వారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవారు. అండ్ ఒక విషయం మనం చెప్పుకోవాలి, వారు ఎన్ని రోజులు ఏదైతే మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్క అలిగేషన్ కూడా రాలేదు గీతారెడ్డి గారి పైన. వారు దట్స్ అ వెరీ బిగ్ క్వాలిటీ నవడేస్. ఇప్పుడే సీతక్క గారు అందరు చెప్పినారు వారు ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ అని. మేము అసెంబ్లీలో చూస్తుంటాము వారి స్ట్రగుల్స్ ఏదైతే కాలేజ్ డేస్ నుంచి స్టూడెంట్గా ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు మంత్రిగా ఎప్పుడు మా అసెంబ్లీలో ఎప్పుడు ఇదే చెప్తుంటుంది. అందరు మహిళలు కూడా వారి కాళ్ళపైన నిలబడాలి, వారికి ఒక ధైర్యం కల్పించాలి. ఈ విమెన్ ఎంపవర్మెంట్ అంటే అందరు కూడా సీతక్క గారి గురించి గుర్తు చేసుకుంటారు. సో చాలా సంతోషము ఈరోజు మనము ఈశ్వరీబాయి అవార్డు సీతక్క గారు ఇస్తున్నారు.